హాయ్ ఫ్రెండ్స్, మన పట్టణంలో గ్యాస్ లేకపోవడంతో అమ్మ వాళ్ళ ఇంటికి ఎంట్రీ ఇచ్చాను. అమ్మతో కలిసి పిండి వడియాలు పెట్టుకున్నాం కట్టెల పొయ్యి మీద చేసుకుని. మా అమ్మ చేస్తే టేస్ట్ డబుల్. పచ్చళ్ళు కానీ వడియాలు కానీ పిండి వంటలన్నీ ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. వేసవిలో పెట్టుకున్న వడియాలు సంవత్సరం అంతా మనం వేపుకుని తినవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, మీరు కూడా ఇలా ముందుగానే పెట్టుకోండి. ఈ వడియాల పిండికి కావలసినటువంటి పిండిని అమ్మ తిరగల్లో ఇసిరిందండి బియ్యాన్ని. మేము ఇలా 2 మంచాల పైన వడియాలు పెట్టుకున్నాము. దీనికి కొలతకి ఒక చెంబు తీసుకున్నాము. ఈ చెంబుతో 7 చెంబులు నీళ్ళు తీసుకోవాలండి. 7 చెంబుల నీళ్లు ఇలాగ ఒక గిన్నెలో స్టవ్ పైన కట్టెల పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకున్న తర్వాత అందులో సగ్గుబియ్యం వేసుకున్నాము. మీకు ఒక 1/4 కిలో వేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. పక్కన ఒక బేషన్ పెట్టుకుని అదే చెంబుతో ఒక చెంబుడు పిండి తీసుకుని ఆ పిండిని ఒక చెంబుడు వాటర్తో కలుపుకున్న దాన్ని ఇలా గిన్నెలో వేసుకుని తిప్పుకున్నాం. ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. మీకు కావాల్సినంత టేస్ట్కి తగినంతగా అందులో సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది దింపేసే ముందు జీలకర్ర, పచ్చిమిర్చి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే ఏమవుతుందంటే ఆ పిండి నలుపు అయిపోతుంది, వడియాలు కలర్ చేంజ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.